నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్. నేను గత 28 సంవత్సరాలుగా కర్నూలు నగరం నందలి శ్రీ విజయదుర్గ కార్డియాక్ సెంటర్ గాయత్రి ఎస్టేట్ నందు గుండె జబ్బులకు సంబంధించిన వైద్య చికిత్సలు చేయుచున్నాను. ఇప్పుడు గుండె జబ్బులు వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా ఎటువంటి శారీరక శ్రమ చేయాలి, సంసారిక సుఖాన్ని అనుభవించవచ్చా లేదా అన్న విషయాన్ని గురించి చాలామందికి అపోహలు ఉంటాయి. చాలామంది హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఎటువంటి శారీరక శ్రమ చేయకుండా సెక్స్లో కూడా పాల్గొనకుండా ఉంటారు. దీనికి కారణము సెక్స్ చేస్తున్నప్పుడు మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశము లేదా మరణం సంభవించే అవకాశం వస్తుందన్న అపోహ అందరిలో ఉంటుంది. కానీ ఈ సమస్య గురించి తెలుసుకోవాలని మనం ఆలోచిస్తే, విదేశాలలో అయితే కార్డియాక్ రిహాబిలిటేషన్ అన్న ప్రోగ్రామ్ ద్వారా అక్కడ డాక్టర్లు, నిపుణులైన టెక్నీషియన్స్, సైకాలజిస్టులు వీళ్ళంతా కలిసి రోగి యొక్క సంబంధికులతో మాట్లాడి ఇవన్నీ నివృత్తి చేస్తారు వాడి సందేహాలను. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో ఈ విధానాలు సరిగా లేవు. అందువల్ల సెక్స్లో పాల్గొంటే ఏం ప్రాబ్లమ్స్, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చెయ్యాలి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళందరినీ మనం గుర్తిద్దాం. సెక్స్ అన్నది ఒక శారీరక శ్రమ, అంటే ఎక్సర్సైజ్ లాగే. ఉదాహరణకు మనం 2 లేదా 3 అంతస్తులు ఎక్కినప్పుడు, వేగంగా 10-15 నిమిషాలు నడిచినప్పుడు జరిగే శరీరంలోని హార్ట్ రేటు, బీపీ, స్వెట్టింగ్ రావటం ఇవన్నీ జరుగుతాయి. సో సంభోగ క్రియలో కూడా, సెక్స్ లో కూడా ఇవన్నీ జరుగుతాయి. సో సెక్స్ అన్నది కూడా ఒక ఎక్సర్సైజ్ లాంటి పనే. సో ఈ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చాలా మంది భయంతో, సిగ్గుతో, తన భాగస్వామి ఏమనుకుంటారో లేదా తమ భాగస్వామికి ఏదైనా హార్ట్ అటాక్ వస్తుందేమో అన్న అపోహతో స్త్రీలు, పురుషులు ఇద్దరు కూడా సెక్స్ నుంచి దూరంగా ఉండటం చేస్తారు. దీని వలన శారీరక, మానసిక సమస్యలు ఎక్కువ అవుతాయి. సో దీని గురించి తెలుసుకునే ముందు, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత నడిచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు వాళ్ళకు ఆయాసము, నొప్పి, దడ, కళ్ళు తిరగటము, వీక్నెస్ ఇలాంటివి ఏమీ లేకపోతే గుండె జబ్బుల పేషెంట్స్ ఈ సెక్స్ లో పాల్గొనవచ్చు. దానికి 2 నుంచి 4 వారాల వరకు టైం తీసుకోవచ్చు. కానీ హార్ట్ అటాక్ తీవ్రంగా రాకుండా స్టెంట్ వేసుకొని హార్ట్ పంపింగ్ ఇవన్నీ బాగా ఉన్న వాళ్ళు 1 వారం తర్వాత కూడా ఈ సెక్స్ లో పాల్గొనవచ్చు. కానీ ఇవన్నీ ఏమీ తెలియకుండా నెలల తరబడి, సంవత్సరాల తరబడి భాగస్వాములు కలవకుండా ఉండటం మేము చూస్తూ ఉంటాం. ఎవరైనా ఈ సంభోగ క్రియలో పాల్గొనాలి అంటే ముందు వాళ్లకు ఈ సమస్యలు ఉండకూడదు. హార్ట్ పంపింగ్ బాగా తక్కువగా ఉండటము, హార్ట్ ఫెయిల్యూర్లో ఉండటము, మరియు సర్జరీ చేసినప్పుడు ముందు బాగాన కోతగా ఉంటుంది, కోత పెట్టి ఉంటారు కాబట్టి ఆ కోత మానటానికి దాదాపు 6 నుంచి 8 వారాలు పడుతుంది. అదే యాంజియోప్లాస్టీ అయితే తొందరగానే వాళ్ళ దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు మరియు సెక్స్లో కూడా పాల్గొనవచ్చు. ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సెక్స్లో పాల్గొనే ముందు వీళ్ళు ఫోర్ ప్లే అంటారు. అంటే తన భాగస్వామిని ముట్టుకోవటం ద్వారా, ముద్దు పెట్టుకోవటం ద్వారా, శరీరాన్ని తడమటం ద్వారా వాటితో సంతృప్తి పొందాలి. ముందుగా మెల్లగా, హడావిడి లేకుండా ఈ ప్రక్రియను ప్రారంభించాలి. పూర్తిగా కడుపు నిండా భోజనం చేసి కానీ, ఆల్కహాల్ తీసుకొని కానీ, విగరస్ ఏదైనా ఎక్సర్సైజ్ చేసి కానీ ఈ ప్రక్రియను చేయకూడదు. ఉదాహరణకు భోజనం చేసి ఉంటే 3 గంటల తర్వాత ఆల్కహాల్ కూడా తీసుకోకుండా ఉంటే మంచిది. గుండె జబ్బు కలవాళ్ళు కొన్ని వాడే మందుల వల్ల కూడా కొన్నిసార్లు కొన్ని అపోహలు వస్తాయి. బీటా బ్లాకర్స్ అని కొన్ని మందులు, డైయూరిటిక్స్ అనే కొన్ని మందులు, వీటి గురించి కొంత అవగాహన లేకపోవటం వల్ల ఈ మందులు వాడిన వాళ్లకు అంగస్తంభన, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఈడీ అంటాం, ఈ సమస్య ఎక్కువగా వస్తుంది అని వాళ్ళు ఊహిస్తుంటారు. కానీ ఇది అందరిలో రాదు. అంగస్తంభన సమస్యకు మూల కారణం మానసిక సమస్యలే. శారీరక సమస్యలు చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటాయి. ఈ సెక్స్ లో పాల్గొనే ముందు వాళ్ళు వీలైనంత వరకు తమము సెక్స్ చేయగలమా లేదా అనే అనుమానం ఏదన్నా ఉన్నప్పుడు స్ట్రెస్ టెస్టింగ్ అని ఒక టెస్ట్ చేయవచ్చు. ఈ స్ట్రెస్ టెస్టింగ్ లో వారిని ట్రెడ్మిల్ టెస్ట్ మీద నడిపిస్తారు. సో ఈ ప్రక్రియను చేయటానికి 3 నుంచి 5 మెట్స్ అంటాం. అంటే వాళ్ళకి కావాల్సిన శక్తి ఎంత, వాళ్ళకి ఆక్సిజన్ ఎంత అవసరం అవుతుంది అన్నది మనకి ఈ ప్రక్రియ ద్వారా తెలుస్తుంది. సో 3 నుంచి 5 మెట్స్ శారీరక శ్రమ చేయగలిగిన వాళ్ళు
ఈ సెక్స్ లో సులభంగా పాల్గొనవచ్చు. పాల్గొనేటప్పుడు మానసికంగా, శారీరకంగా విశ్రాంతిగా ఉండాలి, నెమ్మదిగా చేయాలి. ఈ ప్రక్రియను వీలైనంత వరకు మామూలు పొజిషన్లలోనే చెయ్యాలి. కాబట్టి మెషినరీ పొజిషన్ లేదా కూర్చొని చేయటం, ఒకవేళ రోగి హార్ట్ అటాక్ ఉన్న వ్యక్తి అయితే తను ప్యాసివ్ పార్ట్నర్గా ఉండటము చేస్తే ఈ సెక్స్లో పాల్గొనటము ఆనందదాయకంగా ఉంటుంది. తర్వాత స్త్రీలలో కూడా ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 44% మంది ఆడవాళ్ళు అసలు సెక్స్లోనే పాల్గొనరు. భర్త కూడా తనకేమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి సెక్స్లో పాల్గొనకుండా దూరంగా ఉండటం వల్ల వారిలో వాళ్లకు మానసిక సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. గుండె జబ్బులు ఉన్న వాళ్లకు వాళ్ళ యొక్క అంగాలకు అంటే జననాంగాలకు రక్త ప్రసరణ తగ్గటం వల్ల వాళ్ళలో యోనిలో కానీ అంటే వజైనాలో తడి తక్కువగా ఉండటము, మంటగా ఉండటము, సెక్స్లో పాల్గొన్నప్పుడు నొప్పి రావటం ఇలాంటివి జరుగుతాయి. కానీ ఇవన్నీ తగ్గించుకోవాలంటే మీరు మీ యొక్క డాక్టర్ గైనకాలజిస్ట్ ద్వారా కానీ లేడీస్ అయితే, లేదంటే కార్డియాలజిస్ట్తో కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా మొహమాటం లేకుండా మాట్లాడటము, తెలుసుకోవటం వల్ల ఈ సమస్యను మనం దూరం చేయగలుగుతాం. చాలామంది గుండె జబ్బుల వాళ్ళు, సార్ మేము ఏమైనా ఈ వయాగ్రా, టెడలాఫిల్ లేదా ఆయుర్వేదం మందులు తీసుకోవచ్చా అని మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. గుండె జబ్బులు ఉండి సార్బిట్రేట్, నైట్రేట్ టాబ్లెట్స్ వాడేవాళ్ళు వయాగ్రా కానీ టెడలాఫిల్ ఇలాంటి మాత్రలు వాడకూడదు. ఎందుకంటే ఇవి రెండూ కూడా రక్తనాళాలను వెడల్పు చేస్తాయి. అప్పుడు బీపీ డౌన్ అయ్యి, పూర్తిగా డౌన్ అయ్యి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా సరే సార్బిట్రేట్ లేదా నైట్రేట్ టాబ్లెట్స్ తీసుకొని ఉంటే 24 గంటల వరకు వయాగ్రా లాంటి మందులు వాడకూడదు. కొంతమంది తెలియకుండా ఆయుర్వేద మందులు అని చెప్పి వాటిలో కూడా ఈ వయాగ్రా పొడిని ఇలాంటివి కలిపి అమ్ముతూ ఉన్నారు. సో వీటి వల్ల ఆయుర్వేద మందు కదా, మనకేమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనుకుని కూడా కొంతమంది ఇలాంటి మందులు తీసుకోవటం వల్ల బీపీ పూర్తిగా డౌన్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చే స్థితిలో మా దగ్గరికి రావటం మేము చూస్తున్నాము. ఎప్పుడైనా సరే ఈ సంభోగ క్రియలో పాల్గొన్నప్పుడు ఛాతీలో నొప్పి రావటం, ఆయాసం రావటం, దడ రావటం, కళ్ళు తిరగటం అలాంటివి ఉంటే ఆ క్రియను ఇమీడియట్ గా ఆపేసి రెస్ట్ తీసుకోవడం మంచిది. లేకుంటే అది ఒక్కొక్కసారి బీపీ డౌన్ అవటానికి, హార్ట్ అటాక్ రావడానికి కూడా దారితీయవచ్చు. మీరందరూ ఈ నియమాలన్నీ పాటించి నూతన సంవత్సరంలో ఆనందంగా మీ సాంసారిక జీవితాన్ని గడపగలరని ఆశిస్తున్నాను.